ఎల్ఎన్జి, ఎల్పిజి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎల్ఎన్జి మనం ఎక్కువ యూజ్ చేసుకునేది ఇప్పుడు మనకి సిఎన్జి వాహనాల్లో వాడుకుంటూ ఉంటాం. సో దాంట్లో చాలా ప్రాబ్లం వచ్చింది మనకి. నెక్స్ట్ ఎల్పిజి మీద ఇంకా మనకి అంత తీవ్రత లేదు అక్కడ. సో మనకి ఆ సప్లైస్ వాటిల మీద సరే. ఇప్పుడు మనకి ఏం జరిగినా సరే ప్రతి ఒక్కటి నరేంద్ర మోదీ గారికి అంటగడుతూ ఉంటారు. సో దాంట్లో కొత్త ఏం కాదు అది. కానీ మనం ఈ గత జరిగిన 11 సంవత్సరాల్లో మనం తీసుకున్న టఫ్ స్టాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఎన్ని ఛాలెంజెస్ వచ్చాయో, మనం నరేంద్ర గారి మోదీ గారి నాయకత్వాన్ని మనం డెఫినెట్లీ మనం నమ్మచ్చు. అమెరికా వాడు ఇలా అన్నాడు 30 రోజులు అని అంటున్నారు. దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. వాడు అమెరికా వాడు మన మీద ఎంత ప్రెషరైజ్ తీసుకొచ్చినా సరే గత 3 నెలల నుంచి ప్రతిరోజు 1.2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే మనం తీసుకుంటూనే ఉంటున్నాం. సో దానికి మన గ్యాస్ సెక్యూరిటీకి దానికి ఎటువంటి సంబంధం లేదు అని మన ఫారిన్ మినిస్టర్ చెప్తూనే ఉన్నారు. ఇంకోటి, ఇంటర్నేషనల్ డిప్లొమసీ ఫారెన్ రిలేషన్షిప్స్ లో ఒక్కొక్కసారి మౌనంగా ఉండడం కూడా, రెస్పాన్స్ ఇవ్వకపోవడం కూడా మంచి స్టెప్ అయినా మనం చూడొచ్చు. సో ఆ విధంగా చూసుకుంటే అండి, ఈ ఎనర్జీ సైడ్ మన భారతదేశానికి ఏదైతే సెక్యూర్డో ఆ ఆప్షన్స్ మనం తీసుకున్నాము. నెక్స్ట్ వెనిన్జులా నుంచి వస్తున్న ఆయిల్ వల్ల కూడా, ఎందుకంటే మన రిఫైనరీస్ ఆర్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. ఇంకోటి మనం చూసుకోవాల్సింది, అమెరికా వాడు మన మీద ఏదో ఫేవరబుల్ గా ఉన్నాడు, అందు గురించి ఏదో 30 రోజులు మనకి ఇచ్చడం కాదు అక్కడ సమస్య. ఏమవుతోందంటే యూరోప్ నేషన్స్ లో అన్నిట్లో గ్యాస్ రేట్లు విపరీతంగా పెరిగిపోయి 60%, 70% పెరిగాయి. అయితే భారతదేశంలో రిఫైనింగ్ జరిగి ఆ ఆయిల్ యూరోప్ దేశాలకు వెళ్తే అక్కడ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుందన్న ఉద్దేశంతో ఈ ఏదైతే ఉందో దాని గురించి వాడికి ఆ ఎల్ఐస్ కి సపోర్ట్ చేయడానికే కానీ భారతదేశం మీద ఓ పడి చచ్చిపోతున్నాం అని అయితే కాదు అది. ఇంకా మనం చూసుకోవాల్సింది, ఇరాన్ వాడికి మన మీద డిపెండెన్సీ చాలా ఉంది. ఏ విధంగా డిపెండెన్సీ ఉందంటే, ఇరానే కాదు మిడిల్ ఈస్ట్ దేశాలకు కూడా వాళ్ళకి కావాల్సిన నిత్యావసర వస్తువులకు ఏవైతే ఉన్నాయో, పప్పు ఉప్పులు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ మన మీద డిపెండెన్సీ ఉంది. మనం వాళ్ళ మీద ఆయిల్ మీద ఎలా అయితే డిపెండ్ అయి ఉన్నామో వాళ్ళు కూడా మన మీద డిపెండ్ అయి ఉన్నారు. అందు గురించి ఇండియాకి స్పెషల్ కన్సిడరేషన్ ఉంది. ఇంకోటి ఏంటంటే, ఈ ఇండియన్ ఓషన్ నుంచి వెళ్ళే దాంట్లో ప్రత్యేకించి ఫాస్టెస్ట్ రూట్ మన సైడ్ నుంచే వాళ్ళకి అక్కడ చేరడానికి. అందు గురించి భారతదేశానికి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్ళరు అని నేను అనుకుంటున్నాను. అంటే సౌదీ అరేబియా కానీ, యుఏఈ కానీ, ఈవెన్ ఇరాన్ వాళ్ళు కూడా మన మీద డిపెండెన్సీ వాళ్ళకి చాలా ఉంది. వీళ్ళ ఈ అటాకుల కారణంగా ఏమవుతుందంటే వాళ్ళకి నిత్యావసర వస్తువులు తిండి లేని స్టేజ్లోకి వెళ్ళిపోతున్నారు అక్కడ ఇరాన్లో. అందు గురించి ఇరాన్ వాళ్ళు సరే మేము మీకు ఆయిల్ సప్లైస్ స్ట్రైట్స్ ఆఫ్ హార్ముజ్ నుంచి చేస్తాము అవన్నీ చెప్పడానికి కారణం కూడా ఇదండి.